అసలు శత్రువులు ఎక్కడుంటారు? చాలామంది అభిప్రాయం ప్రకారము మనకు హాని చేసేవాళ్ళు, మనల్ని ఇష్టపడని వాళ్ళు, మనల్ని ద్వేషించేవాళ్ళు, మనకి నష్టం చేసేవాళ్ళు, మనకు ఆటంకం కలిగించేవాళ్ళు, ఇంకా చెప్పాలి అంటే మన ఆస్తుల్ని కొట్టేసేవాళ్ళు మన శత్రువులు అనుకుంటాం. వీళ్ళు మనకు కనిపించి ఉండొచ్చు, కనిపించకుండా మనకు తెలియకుండా కూడా ఉండొచ్చు అనేది అనుకుంటాం. అయితే వీళ్ళకన్నా అతి ప్రమాదకరమైనటువంటి శత్రువులు మనలోనే ఉన్నాయని మీకు తెలుసా? మనలో ఉన్నటువంటి ఈ శత్రువులు ఎక్కడుంటారు అంటే మన రెండు చెవుల మధ్యన ఉన్నటువంటి మెదడును జనించే ఆలోచనల రూపంలోనే మన అసలు శత్రువులు ఉన్నాయి. ఈ విషయం మీకు తెలుసా? ఈ శత్రువులు ఏంటి? మామూలుగా హర్షడ్ వర్గాలు తెలిపినట్టుగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు మన శత్రువులు అనుకుంటాం. నిజమే, ఇవి మన శత్రువులే. కానీ వీటికి కారణమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి చూసారా, అవే కదా అసలైన శత్రువులు. వీటికి అంటే ఇది శత్రువు అని మనం గ్రహించలేనంత సున్నితంగా మన శత్రువులు ఉంటాయి. అరే నేనేం తప్ప ఆలోచించానని మీకు అనిపిస్తుండొచ్చు ఒక్కొక్కసారి. అసలు నాలో లోపమేంటి అని మీకు అనిపిస్తుండొచ్చు. ఒక్కొక్కసారి మీకు దుఃఖం తన్నుకొస్తుంటుంది, అసలు నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు ఇలా అంటున్నారని. ఇలాంటి అంటే మీరు గ్రహించలేని శత్రువులు మనలోని ఆలోచనల రూపంలో ఉంటాయి. అది ఏ రూపంలో అయినా కావచ్చు. ఆత్మన్యూనత రూపంలో కావచ్చు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. అదేవిధంగా ఇన్ఫీరియారిటీకి ఎంత నష్టమో, ఎంత శత్రువో, సుపీరియారిటీ కూడా అంతే శత్రువు. సుపీరియర్ కాంప్లెక్స్ కావచ్చు, ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ కావచ్చు, లేదా ఎదుటి వాళ్ళని చులకన చేసే భావం, లేదా ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేసే మనస్తత్వం, అదేవిధంగా మీ తప్పులను మీరు యాక్సెప్ట్ చేయలేనటువంటి మనస్తత్వం, అదేవిధంగా సోమరితనం, లేజీనెస్, అదేవిధంగా వాయిదా వేసే పద్ధతి, పోస్ట్పోన్ చేసుకుంటూ లేజీగా లైఫ్నంతా గడిపేయడం, ఇవే కాకుండా ఇంకా కొన్ని వ్యసనాలు, ఇవన్నీ మన శత్రువులే, మన ఆలోచన లోపాలే. అయితే గుర్తుపెట్టుకోండి, మనం బాహ్య ప్రపంచాన్ని గెలవాలి అంటే, మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాలి అంటే ముందుగా మన అంతర్గత శత్రువులని మనం ఓడించాలి. ఇది చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీకు అర్థమైంది, ఒకటి జరిగినప్పుడు ముందుగా మనం మన లోపలికి చూసుకొని మన అంతర్గత శత్రువుల్ని పసిగట్టాలి. పసిగట్టి వాటిని ఓడించాలి. ఇప్పుడు మీకు కొంచెమైనా మన శత్రువులు ఏంటి అనేది మీకు అర్థమై ఉండొచ్చు. అసలు మన లోపలనే మన ఆలోచనల రూపంలోనే శత్రువులు ఉంటాయని. మరి వాటిని మనం ఎలా ఓడించాలి? సో ముందుగా మనం ఏంటి అంటే, ఎవరికి వాళ్ళం మిమ్మల్ని మీరు ఒక వ్యారియర్గా అనుకోవాలి. సీ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ వ్యారియర్. ఇలాంటప్పుడు ఏంటి అంటే, మన చుట్టూ ఏదన్నా రాంగ్ జరిగినప్పుడు, మనం అనుకున్నది జరగనప్పుడు, మనం నష్టపోయినప్పుడు, మనం ఓడిపోయినప్పుడు, మనం ఎక్స్పెక్ట్ చేసింది జరగనప్పుడు ముందుగా చుట్టూ చూస్తూ వీళ్ళు నాకు కారణం, వాళ్ళు కారణమయ్యారు, పలానా వాళ్ళ వల్ల నేను ఓడిపోయాను అని, ఈ పరిస్థితుల వల్ల ఓడిపోయాను అని ఎంతసేపు చుట్టూ చూడడం కాదు. ముందుగా మీరు అనుకున్నది జరగనప్పుడు, ఏదైనా మీ పట్ల రాంగ్ జరిగినప్పుడు ముందుగా మీ లోపలికి మీరు డీప్గా చూసుకోవాలి. అప్పుడే మీ శత్రువుని మీరు పసిగడతారు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు నన్ను అంటున్నారు, అసలు నా ఆలోచన విధానంలో ఏమన్నా లోపం ఉందా, నేనేమన్నా తప్పుగా ఆలోచించానా, ఇలా మన లోపలికి మనం చూసుకున్నప్పుడే, నువ్వు వ్యారియర్గా ఉన్నప్పుడే నీలో ఉన్నటువంటి శత్రువును నువ్వు పసిగట్టగలుగుతావు. నో యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు ఆలోచించినప్పుడు, నీ లోపలికి నువ్వు చూసినప్పుడు నీ శత్రువు బయటకు వస్తాడు. అది ఏ రూపంలో అయినా కావచ్చు, కోపం కావచ్చు, విషాదం కావచ్చు, లేదా ఫియర్ఫుల్, భయం నీ శత్రువు కావచ్చు, ఆత్మన్యూనత నీ శత్రువు కావచ్చు. అంటే ఈ కారణాలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ నీ శత్రువులు. అది ఎప్పుడు నీకు అర్థమవుతుంది? నీ లోపలికి నువ్వు డీప్గా చూసుకున్నప్పుడే కదా అర్థమయ్యేది. నీ శత్రువు నువ్వు తెలుసుకున్నావు. అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఏదన్నా గెలవాలి అనుకున్నప్పుడు, ఏదన్నా సాధించాలి అనుకున్నప్పుడు ముందుగా నీ లోపల ఉన్నటువంటి శత్రువుని నువ్వు జయించాలి. నువ్వు ఇన్నర్గా జయిస్తే ఆబ్వియస్గా ఎక్స్టర్నల్ సక్సెస్ కూడా నీకు వస్తుంది. నీ చుట్టూ ఉన్నటువంటి, నీ లోపల ఉన్నటువంటి ఎనిమీస్ని నువ్వు జయిస్తే, నీ లోపల ఉన్నటువంటి అంతర్గత శత్రువులను నువ్వు ఓడిస్తే ఆటోమేటిక్గా నీ జీవితంలో నువ్వు గెలుస్తావు. మరి ఇప్పుడు ఏదైనా మన చుట్టూ జరిగినప్పుడు చాలామంది చేసి ఏంటంటే ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేస్తుంటాం. ఈ రీజన్ వల్ల నేను ఓడిపోయాను, పలానా వల్ల నేను నష్టపోయాను. ఇది కాదు, నీ లోపలికి నువ్వు చూడాలి. ఎందుకు నీకు దుఃఖం కలిగింది, నీకు ఏడుపు వస్తుంది, నిన్ను అవమానించారు, ఒక్కసారి నీ లోపలికి నువ్వు చూసుకో. అన్నిసార్లు నీ తప్పులు ఉండకపోవచ్చు, అలా అని చెప్పేసి నిన్ను సెల్ఫ్ బ్లేమ్ చేసుకోమని నేను చెప్పట్లేను. మనల్ని మనం బ్లేమ్ చేసుకోవద్దు.
అంటే ఇప్పుడు ఎవరో అనవసరంగా విమర్శించే వాళ్ళు ఉంటారు. అంత మాత్రాన నా తప్పు చేయబట్టి నన్ను విమర్శించారు అని అనుకోవడం కూడా తప్పే. ఇక్కడ ఎనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నెసరీ విమర్శలకి మీరు మీ లోపలికి మీరు చూసుకోండి, మిమ్మల్ని సరిదిద్దుకోండి అని నేను చెప్పట్లే. బట్ ఇక్కడే నీ లోపలికి నువ్వు చూసుకున్నప్పుడే నీకు తెలుస్తుంది రియాలిటీ అనేది. సరే నీ తప్పు ఉంది అని నువ్వు అనిపించినప్పుడు యాక్సెప్ట్ ఇట్, నీ తప్పు లేదు అన్నప్పుడు లీవ్ ఇట్. ఈ రెండింటిని నువ్వు బ్యాలెన్స్ చేయగలగాలి. అందుకని ఏ విషయం జరిగినా ముందుగా మన లోపలికి మనం చూసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మన శత్రువులు ఇంకోటి ఏంటో తెలుసా, అతి ప్రమాదకరమైన శత్రువు ఎక్స్పెక్టేషన్. అందుకని ప్రతి మనిషి కూడా మెంటల్గా 0 ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి. కొంతమంది చాలా వరకు ఆలోచనలు ఇక్కడి నుంచి అసలైన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయితే గుర్తుపెట్టుకోండి, మన అస్సలు సిసలు ప్రాబ్లమ్స్ మన లైఫ్కి ప్రశాంతత లేకుండా చేసేటివన్నీ కూడా ఎక్స్పెక్టేషన్స్ నుంచి. నా హస్బెండ్ నన్ను బాగా ప్రేమగా చూసుకోవాలి, నాకు బాగా అడిగినవన్నీ కొనించాలి, నేను ఏదన్నా కాదనొద్దు, ఇది వన్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. అందరూ నాకు ప్రయారిటీ ఇవ్వాలి, ఇది వన్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. ఫ్రెండ్స్ అంతా నన్నే పట్టించుకోవాలి, ఫ్రెండ్స్ నా కోసం సాక్రిఫైసెస్ చేయాలి, ఫ్రెండ్ నేను అడగగానే కాదనకూడదు, ఫ్రెండ్ ఇలా చేయాలి, ఫ్రెండ్ అలా చేయాలి, నా ఫ్యామిలీ నా కోసం ఇలా చేయాలి, అలా చేయాలి. ఇలా ఇవన్నీ కూడా ఎక్స్పెక్టేషన్సే. నువ్వు ఎదుటి వాళ్ళ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో, ఏదైతే ఆశిస్తున్నావో నీకు తెలియకుండా జరుగుతుంటుంది ఇది. అంటే నాకు ఆ మాత్రం హక్కు లేదా అని మీరు అనుకుంటుండొచ్చు. ఒకసారి సుధా కృష్ణమూర్తి గారు ఒక స్పీచ్ వినండి. ఆమె ఒక మాట అంటది, నా కోసం ఎదుటి వాళ్ళు మారాలని ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇది నిజం. నా ఆలోచన విధానం కూడా కరెక్ట్గా ఇలాగే ఉంటుంది. సరే నేను మంచిగా ఉన్నాను కదా, ఎదుటి వాళ్ళు కూడా నా పట్ల మంచిగా ఉండాలి అనుకోవడం ఎలా కరెక్టు? నేను మంచిగా ఉండడం అది నా వ్యక్తిత్వం, నా చేతిలో ఉంటుంది. ఎదుటి వాళ్ళ మనస్తత్వం నీ చేతిలో ఉండదు కదా, నీ రిమోట్ కంట్రోల్, ఆ రిమోట్ నీ చేతిలో ఉండదు కదా. సో ఎవరికి ఉండే పర్సెప్షన్ వాళ్ళకు ఉంటుంది. ఒకే విషయంలో కొందరికి అటువైపు నిలబడ్డ వాళ్ళకి 6-9గా కనపడుతుంది, ఇటువైపు నిలబడ్డ వాళ్ళకి 6-6లాగా కనపడుతుంది. విషయాన్ని చూసే విధానంలో, కోణంలో, ఆలోచన విధానంలో ఇద్దరి మనస్తత్వం ఒకే రకంగా ఉన్నప్పుడు అందరూ నీకు అనుకూలంగా ఎందుకు మారాలి, అందరూ నీకు అనుకూలంగా ఎందుకు ఉండాలి, అందరికీ నీ పట్ల ప్రేమ ఎందుకు చూపించాలి? నువ్వు చూపించాలనుకుంటున్నావా ప్రేమ, చూపించు. నువ్వు హెల్ప్ చేయాలనుకుంటున్నావా, చెయ్యి. నువ్వు ఏదైనా ఇవ్వాలి అనుకుంటున్నావా, ఇవ్వు. అంతేకాని రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి మనోభావాలన్నీ కూడా, మన మనోబలం అంతా కూడా ఇంకా 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 స్ట్రెంగ్తన్ అవుతుంది. సో కొంతమంది బాధపడుతుంటే, నేను మంచిగా ఉంటాను, వీళ్ళెందుకు నన్ను ఇలా చేస్తున్నారు? నువ్వు మంచిగా ఉన్నందుకే గర్వపడు, నీకు ఇచ్చే గుణం ఉన్నందుకే గర్వపడు, నీకు హెల్ప్ చేసే గుణం ఉన్నందుకే గర్వపడు. సో వీళ్ళు నేను ఇలా చేశాను అయినా కూడా వీళ్ళు నాకు ఏం చేయట్లేదు కదా, ఇప్పటి నుంచి నేను కూడా వీళ్ళ పట్ల ఇలాగే ఉంటాను అనుకుంటారు. అది ఎంతవరకు కరెక్టు? అంటే వాళ్ళకి మనకి అప్పుడు తేడా ఏముంటుంది? అవునా కదా, మనం వింటుంటాం కామన్గా, వాళ్ళు నన్ను బలకరించలేదు, ఇప్పటి నుంచి నేను కూడా వాళ్ళని బలకరించను. అప్పుడు నీకు వాళ్ళకి తేడా ఏముంటుంది? నువ్వు బలకరించాలి వాళ్ళని. మీ ఇద్దరి మధ్యన రిలేషన్ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు, నువ్వు ఆశిస్తున్నప్పుడు, వాళ్ళు పలకరించినా, వాళ్ళు నేను గమనించకపోయినా నువ్వే వెళ్ళి పలకరించేస్తే, ఒక నవ్వు పడేస్తే అయిపోతుంది అక్కడికి, ఇంకా గ్యాప్ ఫుల్ఫిల్ అయిపోతుంది. అరే మేము మాట్లాడుకోవట్లేమే. ఎప్పుడైతే గ్యాప్ కంటిన్యూ అవుతుందో వాళ్ళు నీకు శత్రువులుగా కనపడుతుంటారు. అప్పుడు నీ మైండ్ నిన్ను తొలిచేస్తూ ఉంటుంది, నీకు నిద్ర పట్టకుండా చేస్తుంటుంది. అంటే అన్నెసరీ ఆలోచనలు అంటారు వీటిని. అంటే చెత్తను తొలగించుకోవడము అంటే ఇది బ్రెయిన్లో. ఒక కుటుంబాల్లో ఇలాంటి చాలా అవసరం. మన బంధువుల మధ్యన చాలా వరకు బంధువులు అనుకుంటారు, మా ఊళ్ళో అని చెప్పుకుంటారు, కానీ ఆ మా ఊళ్ళ మధ్యన అన్ని లొసుగులే ఉంటాయి. ఆ లొసుగులు ఎదుటి వాళ్ళలో ఉన్నాయని మీరు అనుకుంటారు, కానీ మనలోనే ఉంటాయి నిజానికి చెప్పాలంటే. కొన్ని చూడండి, మన నిజ జీవితంలో నేను ఫంక్షన్కి వెళ్ళాను, పలానా వాళ్ళు కనిపించారు కానీ నాతో మాట్లాడలేదు. మరి నువ్వు మాట్లాడావా? వాళ్ళు కూడా నీ గురించి అలాగే ఆలోచిస్తున్నారేమో, ఆమె వచ్చి మాట్లాడాలి, ఆయనే వచ్చి మాట్లాడాలి అని. అంటే ఈ సున్నితత్వాన్ని మనం గ్రహించలేక మన మనసుని అల్లకల్లోలం చేసుకుంటుంటాం. కాబట్టి ఏదైతే నువ్వు ఎదుటి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ముందుగా నువ్వు ఎదుటి వాళ్ళకి అది ఇవ్వడం నేర్చుకో. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, సహాయం కావచ్చు, రెస్పెక్ట్ కావచ్చు, ఏదైనా సరే. ఆ తర్వాత వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అనేది వాళ్ళ విఘ్నతకు వదిలేయాలి. ఇది నేర్చుకోవాలి లైఫ్లో ఖచ్చితంగా. అదేవిధంగా మనలో ఇవన్నీ వదిలేస్తేనే మనలో శక్తి ఉంటుంది. మన మనోబలము, మన ఆలోచన విధానంలో పర్ఫెక్షన్ అనేది వస్తుంటుంది. కాబట్టి ఏదైనా నష్టం జరిగినప్పుడు మనల్ని మనం బర్న్ చేసుకోవద్దు. నెవర్ బర్న్ యువర్ సెల్ఫ్ అవుట్. దాన్ని ఏమంటారు, ఏదైనా సాధించాలి అని ఉంటే మనకి ముందుగా మనం చాలా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాల్సిందే.
మనం ఓడిపోయాం, మనం ఏదైనా లక్ష్యాన్ని ఎంచుకున్నాము, ఏదైనా విషయంలో మనం పట్టు సాధించాలంటే మన ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టాలి, హార్డ్ వర్క్ ఎక్కువగా చేయాలి. మనం సాధించేదాకా డోంట్ స్లీప్, అసలు మనం నిద్రపోవద్దు. అంతేకాని ఇవన్నీ ఏవి చేయకుండా మనం ఎదుటి వాళ్ళను నిందించుకుంటూ కూర్చుంటే నీకు రిజల్ట్ రాదు. నువ్వేదన్నా ఆశిస్తున్నావా, నీకోసం ఏదన్నా కోరుకుంటున్నావా, నువ్వే కష్టపడు, ఫుల్ ఎఫర్ట్స్ పెట్టు, ఫుల్ హార్డ్ వర్క్ చేయి, వెంటపడు, దాన్ని వేటాడు, నీ లక్ష్యాన్ని వేటాడు. అది సాధించేదాకా నిద్రపోకు, అది నీ చేతిలో ఉంది. కానీ నీ లక్ష్యము, నీ సక్సెస్ అనేది ఎదుటి వాళ్ళ చేతిలో ఉండదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా లైఫ్ని ఎప్పుడు కూడా క్వశ్చన్ చేసుకోకండి. నేను ఎంత కష్టపడ్డా ఫలితం లేదు, లేదా నువ్వు ఒక బిజినెస్ సాధించాలి, నువ్వు ఇప్పుడు కొంతమంది ఉంటారు ఆరంభంలోనే ఆపేస్తుంటారు, అసలు ఆరంభించడానికి ఆలోచిస్తారు. ఎవరైతే కొన్ని విషయాల పట్ల చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటారో వాళ్ళే లైఫ్లో సక్సెస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. నేను బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నాను, కానీ పలానా ప్లేస్లో నేను షాప్ పెడితే నడుస్తుందో లేదో, నేను ఒక మంచి ఫుడ్ సెక్టర్ పెట్టాలి అనుకుంటున్నాను, కానీ పెడితే నడుస్తుందో లేదో, నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, కానీ నేను చదివితే ఇంతమంది, ఇన్ని లక్షల మందిలో, వేల మందిలో నాకు జాబ్ వస్తుందో రాదో, ఇలా ప్రతిదీ మొదలు పెట్టక ముందే నువ్వు నెగిటివ్ ఆలోచన వచ్చింది అంటే కథం, ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయిపోతాయి. ఎప్పుడైతే ఒక పనిని ఆరంభించడానికంటే ముందు నీ మెదడులో ఒక చిన్న నెగిటివ్ ఆలోచన పుట్టిందో ఫ్లడ్ గేట్ ఓపెన్ అయిపోతుంది, అంతే. ఇంక అన్ని వరదలు కొట్టుకొని పోతాయి. అందుకని సో మనలో ఇవన్నీ నెగిటివ్ డిస్కస్ చేస్తే సక్సెస్ లేదు, గుర్తుపెట్టుకోండి. నెగిటివ్గా డిస్కస్ చేసుకుంటే మనం ఎప్పటికీ కూడా సక్సెస్ని రీచ్ అవ్వలేము. ఏదైనా చెయ్యాలి అనుకుంటే నీ మీద నేను నమ్మకంతో మొదలు పెట్టాలి. సో ఈ నెగిటివ్ డిస్కస్ని మనం అరికట్టాలి అంటే ఏంటి, మన మీద మనకి నమ్మకం ఉండాలి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో నేను ఈ పని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాను, ఒకవేళ సక్సెస్ కాకపోయినా దాని నుంచి నేను నేర్చుకుంటాను. ఇలా ఉండాలి మన ఆలోచనలు. కానీ మొదలు పెట్టడానికంటే ముందు అప్పుడు ఏమవుతుంది, లేజినెస్, ఇది చేస్తే ఏమవుతుందో, అది చేస్తే ఏమవుతుందో, ఇది వీళ్ళతో మాట్లాడితే ఏమవుతుందో, వాళ్ళతో కొంతమంది జీవితాన్ని అసలు ఎలాబరేట్ చేసుకోవడమే తెలియదు. వాళ్ళు గీసుకున్నటువంటి ఆ నెగిటివ్ బౌండరీలోనే ఉండిపోయి, ఇంకా దురదృష్టం ఏంటంటే చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అందులోకి లాగడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళు మాత్రం అందులో నుంచి బయటికి రారు. నిన్ను నువ్వు నమ్ము, ముందు నీ మనసుకి నువ్వు చెప్పుకో, ఐఎమ్ ద బెస్ట్. సో నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను, నేను చాలా ప్రాక్టీస్ చేస్తాను, బాగా హార్డ్ వర్క్ చేసి బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాతనే నేను రిజల్ట్స్ చూస్తాను. ఒకవేళ రిజల్ట్స్ నెగిటివ్గా వస్తే దాని నుంచి ఎక్కడ లోపం జరిగిందో నేను నేర్చుకుంటాను. ఇలా మనం ఆలోచించగలిగితే మనలో ఉన్నటువంటి ఎబిలిటీస్ని మనం డెవలప్ చేసుకోగలుగుతాం. మనలో ఉన్నటువంటి ఎబిలిటీస్ని మనం ముందుగా బిలీవ్ చేయాలి, మనల్ని మనం ఇష్టపడాలి. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, సక్సెస్ అనేది ఓవర్ నైట్లో రాదు. కాబట్టి ఫేక్ ప్రామిసెస్ మీరు చేసుకోవద్దు. ఏ విషయంలో అయినా సరే, నేను రేపటికల్లా 10 కిలోలు, ఈ నెలలోనే 10 కిలోలు తగ్గాలి, దట్ ఈస్ అ ఫేక్ ప్రామిస్. మీరు అసలు మొదలు పెట్టక ముందే నేను ఐఏఎస్ ఆఫీసర్ని అవుతా, దట్ ఈస్ ద ఫేక్ ప్రామిస్. నేను కోటీశ్వరిని అవుతా, అది ఫేక్ ప్రామిసే. కాబట్టి స్లోగా ఉంటుంది సక్సెస్, హార్డ్ వర్క్ చేస్తేనే ఉంటుంది, ఓవర్ నైట్లో సక్సెస్ రాదు. కాబట్టి మీ ప్రయాణాన్ని స్ట్రెంథెన్ చేసుకోండి, మీరు ప్రయత్నించే విధానాన్ని స్ట్రెంథెన్ చేసుకోండి. మీరు ఒక ఉద్యోగం కోసం కష్టపడుతున్నారా, పోటీ పరీక్ష రాస్తున్నారా, ప్రతిరోజుని మీరు స్ట్రెంథెన్ చేసుకోవాలి. మీ జర్నీ 90 రోజుల ప్రతిరోజుని స్ట్రెంథెన్ చేసుకోవాలి, అంతే. రేపే మీరు అనుకున్నది జరగదు. మీరు ఒక సంవత్సరంలో ఒక 10 లక్షల నెట్ ప్రాఫిట్ చూడాలి అనుకుంటున్నారా, ప్రతిరోజు మీద మీరు ఎఫర్ట్ పెట్టాలి. ఇలా ప్రతిరోజుని మనం స్ట్రెంథెన్ చేసుకుంటూ, ప్రతిరోజు అంటే మన ప్రయాణం జర్నీని మనం స్ట్రెంథెన్ చేసుకుంటేనే మనం అనుకున్నది సాధిస్తాం. కానీ ఓవర్ నైట్ మనకు సక్సెస్ అనేది రాదు. అదేవిధంగా బ్లేమ్ చేయడం, ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయడం. కొంతమంది ఫ్యాక్ట్స్ చూడకుండానే ఎదుటి వాళ్ళని మాట్లాడుతుంటారు. అది ఎదుటి వాళ్ళు మన గురించి మాట్లాడినప్పుడు మనకెంత బాధ అనిపిస్తుంది. మరి మనం కూడా నిజాలు చూడాలి కదా. ఒక్కొక్కసారి మనం చూసింది, మనం విన్నది కూడా నిజాలు కాకపోవచ్చు. మీరు చూడండి, ఒక్కొక్కసారి మీ నీడ పొట్టిగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి మధ్యస్థంగా ఉంటుంది, ఒక్కొక్కసారి పొడవుగా ఉంటుంది. మీరు ముందర పుస్తకాలు పట్టుకొని పోతుంటే చూడడానికి ఇంకొక రకం నీడలో ఇంకో రకంగా పడతారు. అంటే మన నీడనే నిజం కానప్పుడు మనం చూసేవన్నీ ఎలా నిజాలు అవుతాయి, వినేవన్నీ ఎలా నిజాలు అవుతాయి. అందుకని అసలు ఎదుటి వాళ్ళ గురించి మీకెందుకు, అసలు మీలో ఎన్ని లోపాలు ఉన్నాయో చూసుకోండి, మిమ్మల్ని మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయడం అనేది తగ్గించండి. అనవసరం, మీకు సంబంధం లేని విషయం. నిజంగా వాళ్ళు చెడ్డ వాళ్ళైనా మీకు సంబంధం లేదు, మంచి వాళ్ళైనా మీకు సంబంధం లేదు. మిమ్మల్ని మీరు మార్చుకోలేని వాళ్ళు ప్రపంచాన్ని మార్చగలుగుతారు. ఈ విషయాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి.
అంతేకాదు ప్రతి విషయంలో కూడా కీప్ మూవింగ్. ఎప్పుడూ కూడా మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. కూర్చున్న చోటనే కూర్చొని సెడెంటరీ లైఫ్ ఉన్న చోటనే ఉండి గోడకు కొట్టిన పిడకలాగా లేదా భూమికి పాతుకుపోయిన శిలలాగా ఇక్కడే ఉంటా అన్నీ నా దగ్గరికి రావాలి అంటే ఏవి నీ దగ్గరికి రావు. నువ్వు కదలాలి, నువ్వు మారాలి, నీ ఆలోచన విధానం మారాలి, నీ లోపల ఉన్నటువంటి దాన్ని ఏమంటారు అవలక్షణాలు, మీ లోపల ఉన్నటువంటి ఇన్నర్ ఎనిమీస్ నువ్వు గుర్తించగలగాలి. ఇవన్నీ కాదు, ఒక్కొక్కసారి అసలు మీకు లోపాలే కనపడవు. నేను చాలా మంచి వాళ్ళం కదా. నిజంగా చెప్పాలి అంటే చాలా మంచితనం కూడా మనకి నష్టమే చేస్తుంది. నేను చాలా సున్నితత్వం, ఇది కూడా మనకి నష్టమే చేస్తుంది. ఈ రెండు పాజిటివ్గా కనిపించే ఎనిమీస్ తెలుసా. ఈ రెండింటి నేను చాలా సఫర్ అయ్యాను. ఈ రెండింటి నుంచి నా అతి సున్నితత్వం వల్ల, నో అని చెప్పలేకపోవడం వలన, పాజిటివ్నెస్ వల్ల, దాన్ని ఏమంటారు మంచితనం వల్ల. నో చెప్పడం రాక నా అతి సున్నితత్వం వల్ల ప్రతిదానికి అయ్యో అయ్యో అని ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం వలన, ప్లస్ అతి మంచితనం వలన నేను చాలా చాలా నష్టపోయాను జీవితంలో. స్టిల్ ఈరోజు నేను చెప్తున్నాను, నా శత్రువు నా ఓవర్ గుడ్నెస్, నా ఓవర్ సెన్సిటివ్నెస్, నో అని చెప్పలేకపోవడం నా ప్రధాన శత్రువులు. నిజంగా చెప్తున్నాను, నా హార్డ్ వర్క్ ఇవన్నీ ఎన్నికి నెట్టేసినాయి ఈ శత్రువుల వల్ల. వీటిని నేను జయించగలగాలి అని నేను డిసైడ్ అయ్యాను. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. సో కాబట్టి ఏదైనా మన చుట్టూ రాంగ్ జరుగుతున్నప్పుడు ముందుగా మన లోపలికి మనం చూసుకుందాము, మన శత్రువులను మనం జయిద్దాము, ఆటోమేటిక్గా మనం బాహ్య ప్రపంచాన్ని జయిస్తాము.